హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీరు తమ్మునేలో చూసే ఉంటారు కదా. మీషో నుంచి కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను, నాకు కావాల్సినవి. అవేంటో ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీరు నచ్చినట్టు వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. నేను తెప్పించిన కిచెన్ ఐటమ్స్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అయినాయి, అట్లాగే మీకు కూడా యూస్ఫుల్ అవుతాయని ఈ వీడియో చేస్తున్నాను. నేను తీసుకున్న ప్రతి ఒక్క ఐటము బడ్జెట్లో తీసుకున్నానండి. ప్రతి ఒక్కదానికి ఇమేజ్ సైడ్ని యాడ్ చేస్తాను. నెక్స్ట్ కింద లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. 10 ఐటమ్స్ అయితే తెప్పించాను. ప్రతి ఒక్కదానికి డీటెయిల్డ్గా అయితే మీకు ఫోటో ఉంటుంది, కింద లింక్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా మాత్రం యూజ్ అవుతాయి. ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ నేను తీసుకున్నది అయితే ఇదండి, స్పాచులాస్ ఉంటాయి కదా, ఇవైతే తీసుకున్నాను. నాకు చాలా యూస్ఫుల్ అయినాయండి. ఆయిల్ని కొంచెం స్ప్రే చేయటానికి, నెక్స్ట్ మన కర్రీ కానీ ఏదైనా తిప్పడానికి అయితే. కాస్ట్ వచ్చేసి 161 రూపీస్ అయితే పడ్డాయండి. నాకైతే డిస్పాచ్ ఒక 3-4 డేస్లోనే చేశారు. క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా వెయిట్ ఉన్నాయండి. అసలు ఇంత బాగా వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ప్రతి ఒక్కళ్ళకి కిచెన్లో కావాల్సిన మెయిన్ ఐటమ్స్లో ఇది ఒకటని చెప్తాను నేను. నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది. అలాగే చూసారు కదా, కలర్స్ కూడా ఇవి వచ్చినాయి. నాకు చూపించడం ఆరెంజ్ చూపించారు కానీ కలర్స్ అయితే మాత్రం ఇవి వచ్చినాయి. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేశారు. నేనైతే రివ్యూ చూసి తీసుకున్నాను. మీరు కూడా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇది నేను తీసుకున్న నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి కాంబో ఆఫరు. 3 సెట్స్ అయితే వచ్చినాయి. ఏంటంటే ఒకటి వచ్చేసి రైస్ వాష్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా అది. నెక్స్ట్ మనం కేక్ కానీ కుకీస్ కానీ ఇట్లాంటివి చేయటానికి కప్ మెజర్మెంట్స్ అయితే మెయిన్గా కావాలి కదా, కాబట్టి ప్లాస్టిక్ కప్స్ అయితే పెట్టుకున్నాను. ఇవి కూడా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి దీంట్లో కాంబో సెట్లో మనము చిప్స్ కానీ బ్రెడ్ ప్యాకెట్ కానీ ఏమైనా ఓపెన్ చేసి అక్కడ పడేయకుండా క్లిప్స్ ఉంటాయి కదా క్లోజ్ చేసుకోవటానికి, ఆ క్లిప్స్. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. నాకైతే కిచెన్లోకి మంచిగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనిపించింది. ఇది కూడా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్క ఐటము కాస్ట్ మీకు మెన్షన్ చేసి పక్కన ఉంది. నెక్స్ట్ అట్లాగే కింద వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. రైస్ వాష్ చేసుకునేది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకైతే నేను తీసుకున్న ప్రతి ఒక్క ఐటెం బాగా నచ్చింది. ఒక్క ఐటెం డిసప్పాయింట్ చేసింది కానీ 10 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వీటిల్లో మెయిన్గా చెప్పాల్సింది ఈ కప్స్ అన్నమాట. ఏంటంటే మన కుకింగ్ కానీ లేకపోతే కుకింగ్ కానీ నెక్స్ట్ అట్లాగే మనకి బేకింగ్ కానీ సంబంధించినవి కప్స్ అన్నమాట. ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకసారి ఇది కూడా చెక్ చేసేయండి. థర్డ్ది వచ్చేసి ఇదన్నమాట. నేను దీంట్లో ఏం తీసుకున్నానంటే కేక్ బేక్ చేసుకోవటానికి బేకింగ్ ట్రేస్ ఉంటాయి కదా, అదైతే తీసుకున్నాను. ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. కాస్ట్ వచ్చేసి 190 పడింది. రెండు నాకు 190 రూపీస్ అయితే పడ్డాయి. అసలు 190 రూపీస్కి వచ్చిందంటే అసలు నమ్మలేదు. క్వాలిటీ అట్లా లేదు. మనము 300-400 పెడితే కొంటే ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట. క్వాలిటీ బరువుగా అనిపించింది నాకు బాగా. నెక్స్ట్ ఒక్కసారి పైన నుంచి కిందకి ఇట్లా వేసినా కానీ అది సొట్టబోవటం కానీ అలా కూడా ఏం అవ్వలేదు. స్క్రాచ్ పడతాం కానీ కూడా పడలేదు. క్వాలిటీ చాలా బాగుంది. 190 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ వస్తుందంటే నాకైతే చాలా బాగా అనిపించింది. అదే మనం ఈ బయట తీసుకోవాలంటే మనకి ఈజీగా 300, 350, 399 అట్లా ఉంటాయి కదా. నాకైతే ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగా నచ్చింది. మీరు కావాలనుకుంటే ఈ ప్రోడక్ట్ కూడా ఒక్కసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి దీంట్లో ఏం తీసుకున్నానంటే మనం గులాబీ పూలు చేస్తాం కదా నాన్ స్టిక్ది, అదైతే తీసుకున్నాను. 218 రూపీస్ అయితే పడింది. ఇది కూడా ట్రై చేశాను నేను. మనకి నాన్ స్టిక్గా చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఫ్లవర్స్ మనం వేసేటప్పుడు ఆయిల్లో బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్పుడు మనం పిండిలో ముంచి నెక్స్ట్ ఆయిల్లో పెట్టేసామంటే ఆటోమేటిక్గా అదే రిమూవ్ అయిపోతుంది ఫ్లవర్, అదే గులాబీ పూలు. ఇది కూడా చాలా బాగా పనిచేసింది. 218 రూపీస్ అయితే పడింది. ఇది కూడా ఈ క్వాలిటీ అయితే బయట ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదేమో అనిపించింది. నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను ఇట్లాగే, అది పనిచేయలేదు, పడేశాను. ఇప్పుడు యూస్ఫుల్ అయిందని ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. నాకు ఇది 158 రూపీస్ అయితే పడిందండి. ఇది వచ్చేసి హాట్ పాట్ హోల్డర్ మ్యాట్ ఉంటుంది కదా అది.
వేడి మనం కింద పెట్టుకునే పని లేకుండా ఈ మ్యాట్ మీద అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనం ఏదైనా వేడిది పట్టుకోవాలన్నా కానీ వెంటనే అందుబాటులో ఇదైతే తీసుకొని మనం హోల్డ్ చేసుకోవడానికి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది. సిలికాన్ లాగా ఉంది కానీ ఇదైతే మాత్రం వేడిది పెట్టినా కానీ ఏమి కరిగిపోలేదు. ఇది కూడా నాకు చాలా బాగా యూజ్ అయింది. మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే అప్పుడు రోజుల్లో స్టీల్వి దొరికేవి, ఇప్పుడు అవి అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇదైతే రీజనబుల్గా అనిపించి నేనైతే తీసుకున్నాను. నాకు ఫోర్ వచ్చినాయి అనమాట నేను తీసుకున్న కాస్ట్లోకి. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చపాతీలు చేసుకోవడానికి మ్యాట్ ఉంటుంది కదా, ఆ మ్యాట్ అయితే తీసుకున్నాను. 125 రూపీస్ అయితే పడింది. దీంట్లో ఉన్న డిఫాల్ట్ ఏంటంటే కొంచెం అతుక్కుపోయినట్టుగా అనిపించింది నాకు ఫోల్డ్ చేసినప్పుడు, అంతే తప్ప మిగిలిందంతా చాలా బాగుంది. ఇంకా ఇది ట్రై చేయలేదు, చపాతీ పిండి చేసేటప్పుడు ట్రై చేసి ఖచ్చితంగా చూడాలి ఎట్లా ఉంటుందో. కానీ చూడటానికి మాత్రం క్వాలిటీ చాలా బాగుంది. ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి క్వాలిటీ వస్తుందంటే నాకైతే అసలు నమ్మబుద్ధి కాలేదు. చాలామంది చపాతీలు చేసుకునేటప్పుడు గ్యాస్ స్టవ్ దగ్గర చేసుకుంటారు, మళ్ళీ పిండి పడిద్ది, అవన్నీ క్లీన్ చేసుకోవడం చాలా కష్టం కదా. నాకు అదే ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఈ మ్యాట్ వచ్చింది కదా, నాకు అసలు ఏం ప్రాబ్లం లేకుండా ఈజీగా అయితే నేను చపాతీలు చేసేసుకుంటాను. చాలా తొందరగా అయిపోతాయి. పిండి దీని మీదే కలుపుకోవచ్చు, నెక్స్ట్ చపాతీలు దీని మీద చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చపాతీలని రౌండ్గా ఇట్లాంటి వాటికి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మ్యాట్ కూడా చాలా క్వాలిటీగా బాగుంది. నేను ఇందాక చెప్పినట్టు దీంట్లో డిఫాల్ట్ ఏంటో మనం ఫోల్డ్ చేసినప్పుడు మొత్తం స్టిక్గా అతుక్కుపోతుంది. చపాతీలు చేసేటప్పుడు ఎట్లా ఉంటుందో ఒక్కసారి చెక్ చేసామంటే ఇది పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తున్నట్టే. 125 రూపీస్కి ఏమొస్తుందండి. ఇంకోటి ఏంటంటే నేను వేరే ఆన్లైన్ సైట్స్లో ఇవి చూశాను, ఇదైతే 250 280 అట్లా ఉంది. దానికన్నా బెటర్ క్వాలిటీ అయితే దీంట్లో దొరికేసింది. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్నవి ఇవన్నమాట. ఇవి కూడా నాకు చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే పడ్డాయి. సిలికాన్ గ్రిప్పర్ ఇది వచ్చేసి 112 రూపాయలు అయితే పడింది. 2 వచ్చినాయి నాకు. ఇవైతే వేడి పట్టుకోవడానికి మనకి క్లాతే అవసరం లేకుండా ఇవైతే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. అచ్చం కప్ప మూత ఉంటుంది కదా, అట్లా ఉన్నాయి కదా. నేను ఫస్ట్ చూడంగానే యూజ్ అవ్వో అనుకున్నాను, కానీ చాలా బాగా యూజ్ అయింది. నెక్స్ట్ ఇది ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. అంటే అంట్లు వాష్ చేసుకోవడానికి అట్లా ఇచ్చినట్టున్నారు, అది ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. కానీ ఇదైతే మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి పనిచేస్తాయండి. మనకి ఒక్కోసారి క్లాత్ అందుబాటులో లేనప్పుడు ఇవైతే యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా నాకు చాలా బాగా పనిచేసినాయి. నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి ఆపం మేకర్. ఇది ఒక్కటే నాకు డిఫాల్ట్ అనిపించింది. ఏంటంటే మనం తీసుకున్న పర్ఫెక్ట్గా కాస్ట్కి అయితే మాత్రం వెయిట్ అయితే రాలేదు. ఏంటో తేలిగ్గా ఉంది, గట్టిగా ఒక్కసారి ఇట్లా కొట్టేసామంటే చాలా అది బ్రేక్ అయిపోయిద్దేమో అనిపించింది. చాలా బరువు తక్కువగా అనిపించింది. ఎందుకో తెలీదు, అంత క్వాలిటీగా కూడా నాకు అనిపించినట్టు అయితే లేదు. 290 రూపీస్ అయితే పడింది కానీ అంత క్వాలిటీగా అయితే లేదు. దీనికన్నా బెస్ట్ ప్రోడక్ట్ ఇంకేదైనా ఉందేమో చూసుకొని తీసుకుంటే పోతుంది మనం కావాలనుకుంటే. ఇదైతే మాత్రం అంత పర్ఫెక్ట్గా అయితే మనకు సరిపోదు. పిల్లలు ఎవరైనా ఒక్కసారి 2 సార్లు ఇట్లా అన్నారంటే బ్రేక్ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు 99 రూపీస్ అయితే పడింది. కట్టరు, డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే వెయిట్ కూడా చాలా బాగుంది. ఇదైతే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎప్పుడైనా నట్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అనుకుంటే మనము ఫెస్టివల్స్ అప్పుడు కానీ, ఏదైనా పండగలప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ మనకి జీడిపప్పు బాదం పప్పు ఎక్కువగా కట్ చేయాల్సి వస్తే మాత్రం ఇట్లాంటివి ఉంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇది నేను కొన్నప్పుడు 110 రూపీస్ ఉంది, ఇప్పుడైతే కాస్ట్ చేంజ్ అయ్యి 99 రూపీస్కి అయితే వచ్చింది. లాస్ట్ నేను తీసుకున్న 10th ప్రోడక్ట్ వచ్చేసి ఇదే సోప్ డిస్పెన్సరు. దీంట్లో సోప్ వేసుకొని మనకి పిక్చర్లో చూసారు కదా, సోప్ వేసుకొని కింద పైనుంచి ఇట్లా ప్రెస్ చేసుకుంటే మనకి సోప్ అయితే అంటుకుంది. వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. ఇది కూడా మనము విమ్ జెల్ ఉన్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది, కానీ సోప్ ఉన్న వాళ్ళకైతే ఇదైతే అంతగా ఉపయోగపడదు అనిపించింది. ఏంటంటే విమ్ జెల్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ పోసుకొని కింద పైన కొంచెం వాటర్ వేసుకొని మనం యూజ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. సోప్ ఉన్న వాళ్ళకైతే అంతగా పనిచేయదు. ఇదైతే మాత్రం కిచెన్ 10 ప్రొడక్ట్స్ అయితే చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ చూపించాను అనుకుంటున్నాను అండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే నేను తీసుకున్న ప్రొడక్ట్స్లో మీకు ఏం యూజ్ అవుతాయో ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే ఉన్నాయి. మీకైతే ప్రతి ఒక్కటి నచ్చుతుంది. కింద లింక్ ఇస్తాను చూడండి.